తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీజేఏసీలో ఇప్పుడు లొక్కలొక్కలు బయటపడుతున్నాయి. అధ్యక్షుడు కోదండరాం తీరుపై జేఏసీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోదండరాం వ్యక్తిగత ప్రతిష్టలకు ఒంటెద్దు పోకడలతో విసిగిపోతున్నా ఉంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ జరిగిన స్టీరింగ్ కమిటీ భేటీని కొంతమంది ముఖ్య నేతలు బహిష్కరించినట్టు తెలుస్తోంది. కో కన్వీనర్ పిట్టల రవీంద్ర ఈ సమావేశాన్ని బహిష్కరించిన వారిలో ఉన్నారు. మొండి పట్టుదలకు పోయి కోదండరాం వన్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను పోలీసులు అరెస్ట్ చేసిన కనీసం పరామర్శించడానికి కూడా కోదండరాం రాలేదని పిట్టల రవీంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన చోట ర్యాలీ నిర్వహించకుండా మొండిగా వ్యవహరించారని కోదండరాం వైఖరిని తప్పుపడుతున్నారు. టీజేఏసీకి పార్టీల మద్దతు కన్నా ప్రజల మద్దతు అవసరమన్న విషయాన్ని పక్కన పెడుతున్నారన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు కోదండరామును ఒక మాట అంటే ఒప్పుకొని నాటి రాజకీయ నేతలు ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పరిణామాలు టీజేఏసీలో లొకలొకలను బయటపెడుతోంది. టీజేఏసీ అంటే కోదండరాం, ఆయనతో పాటు కలిసి నడిచిన కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే కాదు, తెలంగాణలోని అన్ని ఉద్యోగ సంఘాలు, 400కు పైగా ప్రజా సంఘాలు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలే కాదు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా కోదండరాంకు కాస్త దూరంగానే ఉంటున్నాయి. ఇక 400కు పైగా ప్రజా సంఘాలు గతంలో టీజేఏసీకి అనుకూలంగా పనిచేశాయి. కానీ అవే సంఘాలు ఇప్పుడు 10కి మించి కోదండరాంతో లేవన్న వాదన ఉంది. కోదండరాం కావాలనే ప్రభుత్వంపై కృత్రిమ వ్యతిరేకత సృష్టిస్తున్నారన్న ఆలోచన చాలామందిలో బలపడుతోంది. ప్రస్తుతం టీజేఏసీలో జరుగుతోన్న పరిణామాలు కూడా ఈ వాదనకు ఊతమిస్తున్నాయి. అందుకే ఆయన వ్యూహాన్ని వారు పూర్తిగా సమర్థించే పరిస్థితిలో లేరు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫలయత్నంగా రుజువు చేయాలన్న కుట్రలో భాగమే నిరుద్యోగ ర్యాలీ ప్రయత్నమన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్పై నమ్మకం ఉందని చెప్పారు. అందుకే కోదండరాం ర్యాలీ ఫెయిల్ అయిందన్నారు బాల్క సుమన్. ఇవాళ కోదండరాం గారు ఆనాడు అన్ని వారే చేసినట్టుగా భావించుకొని ఇవాళ కూడా అట్లనే అవుతుంది అనుకొని ఏదో ఆశించి నిన్న భంగపడ్డాడు. ఆనాడు ఉద్యమ ద్రోహులు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాజీనామాలు చేయమంటే పారిపోయి రాజీనామాలు చేసిన వాళ్ళ మీద పోటీ చేసిన పార్టీలు. ఆనాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మేము వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడవద్దు అని చెప్పినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ వాళ్ళతో అంటకాగుతూ కోదండరాం గారు తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించకుండా తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించేటటువంటి కుట్రలో ఇవాళ ప్రధానమైనటువంటి భాగస్వామిగా కోదండరాం గారు ఉన్నారు. ఆ కుట్రలో భాగమే నిన్నటి నిరుద్యోగుల ర్యాలీ. కోర్టు చేసినటువంటి సూచనలను కూడా పెడచెవిన పెట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా మేము కార్యక్రమం చేస్తామంటే దాని వెనుక డెఫినెట్గా మేము మొదటి నుండి చెప్తున్నట్టుగా ఒక రాజకీయ దురుద్దేశం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం హైదరాబాద్లో తీసుకురావాలి, హైదరాబాద్కి వస్తున్న మంచి పేరు పోగొట్టాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంది అనేటటువంటి వాతావరణాన్ని పోయేటట్టుగా చేయాలనేటటువంటి కుట్రలో భాగమే దీన్నంతా మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టే నిన్నెవరు కూడా పాల్గొనలే. మరొకసారి కోదండరాం గారి కుట్ర నిన్న విఫలమైంది. భవిష్యత్తులో ఇలాంటి కుట్రలు వారు అనేక రకం చేసినా కూడా వాటి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని నిరూపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. కాబట్టి వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ మనం ముందుకు పోదామని తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుకుంటా ఉన్నా.